కరీంనగర్ సిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హడావుడి మామూలుగా లేదు. ఇప్పుడే ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రచారం నిర్వహించారు. బండి సంజయ్ గారి ప్రసంగాన్ని ఆసక్తిగా కలిగించారు మహిళలు. ఆ మహిళలతో పాటు నేనున్నాను, వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఏమా, మీరు కరీంనగర్ లోకలే కదా? లోకలే. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, 11వ తారీఖు పోలింగ్ జరుగుతుంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి. ఏం చెప్తారు? ఏ పార్టీ రావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు ఇక్కడ? మేము బీజేపీ పార్టీ రావాలని కోరుకుంటున్నాం అన్న. బీజేపీ పార్టీ వస్తే మన దేశంలో అంటే మన రాష్ట్రంలో ఉన్న మన డిస్టిక్ లో ఉన్న కొన్ని సమస్యలు తీరుతాయని నేను బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ సిటీలో? అంటే రోడ్ ఒక్కటి సమస్య. మోరీలు, మా గల్లీకి మోరీలు సరిగ్గా తీయరన్న, అదొక సమస్య. ఇంకోటి ట్యాపు వాటర్ సరిగ్గా రావు, అదొక సమస్య. మీరు ఏ డివిజన్ నుంచి వచ్చారు? మేము 39వ డివిజన్ నుండి వచ్చినాం. ఓకే, అంటే వాళ్ళ బండి సంజయ్ గారి ప్రసంగం ఉందని చెప్పి వచ్చేసారు ఇక్కడికి. అవునన్న. ఓకే, అంటే గతంలో వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మేయర్గా. సో ఈసారి మార్పు వస్తుందని చెప్పి అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాం అన్న. ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాం. మీ పేరండి? అశ్విని. మీది ఏ డివిజన్? 39 డివిజన్. సో ఏంటి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అంటే ఇదే రోడ్డు, వర్షాలు పడడం వల్ల రోడ్డు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ రోడ్లు నడవడానికి వర్షం పడితే అసలు వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది కదా, వాటరు, అవే సమస్యలు అంతే. ఓకే, అయితే గతంలో ఉన్న వాళ్ళు ఎవరు వాటిని పట్టించుకోలేదా? పట్టించుకోలేదంటే పట్టించుకుంటే ఇట్లా ఉన్నాయి కదా, పట్టించుకోలే కాబట్టి ఇప్పుడు బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు గతంలో పరిపాలన చేసిన వాళ్ళే ఇప్పుడు కూడా ఓట్లు అడగటానికి వస్తున్నారు కదా, వాళ్ళు అడగటానికి వచ్చినప్పుడు మా సమస్యలు మీరు పరిష్కరించలేదు ఎందుకు అని చెప్పి నిలదీయట్లేదా? మీరు క్వశ్చన్ చేయట్లేదా? క్వశ్చన్ చేస్తాం, ఎందుకు చేయము, కానీ వాళ్ళు ఇట్లనే చెప్తారు కదా, చేస్తాం అనే చెప్తారు. అందుకే ఒకసారి బీజేపీకి ఛాన్స్ ఇద్దాం మరి అని అనుకుంటున్నాం. మీ పేరమ్మా? అమృత గారు. ఎక్కడి నుంచి అండి? అదే డివిజన్. 39వ డివిజనేనా? ఏంటి ఈ సమస్యలు ఏమున్నాయి మీకు? రోడ్లే. అసలు రోడ్లు బాలేవా? ఎవరు పట్టించుకోలే. ఓకే, అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు మీరు కూడా ఇక్కడ ఈసారి, అంతేనా? చెప్పండి. మాది కూడా 30వ డివిజన్. వదిలేండి. 39 30. ఓకే, 39. రోడ్లు కావాలి, మోరీలు కావాలి, పిల్లలకు చదువుకుంటే ఉద్యోగాలు కావాలి. ఇక బంగారం అయితే విపరీతమైన మస్తు రేట్లు పెరిగినాయి. సామాన్య ప్రజలు ఎవరు కొనుక్కోవడానికి వీలు పడడానికి లేకుంటుంది. ఈ సమస్యలు ఏం పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఆర్టీసీ జాబ్ చేస్తే జీతాలు అసలు పెరుగుడు లేదు. బండి సంజయ్ ఎన్నో సార్లు మస్తు స్ట్రైక్ చేసిండు, అయినా కూడా సపరేట్గానే ఊకుంటున్నాం. ఇక ఏం చేస్తాం? డెఫినెట్ గా మార్పు రావాలనుకుంటున్నాం. అది ఇంకొంతమంది ఉన్నారు. మేడం, మీ పేరు? నా పేరు శశికళ. ఏ డివిజన్ మీది? 39వ డివిజన్. 39వ డివిజన్. సో ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇక్కడ కరీంనగర్ సిటీలో? బేసిక్ గా అంటే ఇన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ గెలిచి నుండి ఏవి కూడా కరెక్ట్ గా పనులు కాలేదు. ఇప్పుడు బీజేపీని మంచి గెలిపించుకుంటే అన్ని పనులు అయితే అనే నమ్మకం మాకు ఉన్నది. ఓకే, అంటే గతంలో ఉన్న వాళ్ళు సరిగ్గా పని చేయలేదా? పని చేయకనే కదా మేము అడిగేది. అందుకని మంచి నాయకుడు. మొత్తం 10 సంవత్సరాలు వేరే గవర్నమెంటే ఉంది కదా, అప్పుడు ఏం చేయలేదు. అప్పుడు ఏం చేయలేదు, ఏ పని చేయలేదు. ఓకే, మీరు చెప్పండి అమ్మా. అందుకనే శివానందంని నిలబడిపించి గెలిపించుకుంటాం. ఓకే, శివానందం మంచి వ్యక్తి, ఆయనని గెలిపించుకుందాం. ఇంతవరకు రోడ్లు చేయలేరు, ఏం చేయలేరు. మా ఇంటి మూడక చూస్తే మీకు తెలుస్తుంది, రోడ్లు అన్నీ గెలుస్తున్నాయి. శివానందంని గెలిపించుకుందాం, రోడ్లు మంచిగా వేయించుకుందాం. ఓకే, సో మరికొంతమందితో మాట్లాడదాం. ఇక్కడ ఇదేంటి, హారతి పట్టడానికి వచ్చారా? సో క్లియర్ గా ఇప్పుడే బండి సంజయ్ గారి ప్రసంగం జరిగింది. ప్రసంగం చేసే సమయంలో ఆయనకి ఎదురెళ్ళి హారతి ఇచ్చి ఈసారి భారతీయ జనతా పార్టీ మేయర్ కావాలని చెప్పి వాళ్ళు బలంగా కోరుకుంటారు. అందుకే దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చారు. మాట్లాడదాం. చెప్పండి. ఇంతకుముందు కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్స్ అయినప్పుడు శివానందనకు ఎన్నో కుతంత్రాలు చేసి కాసి సీటు రాకుండా చేశారు. అవన్నీ గమనించి గత 6 సంవత్సరాల నుంచి పదవి లేకుండా కూడా మా యొక్క 39 డివిజన్ని బాగు చేసి ఎంతో కష్టపడి శివానందన్న గడప గడపకి ఏ ఆపద వచ్చినా ఆదుకున్నాడు నేనున్నట్టు. అదంతా 39 డివిజన్
అనుభవించి దాని గురించి సంజయ్ అన్నకు చెప్పి సర్వే రిపోర్ట్ ద్వారా ఈసారి సంజయ్ అన్న బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ బీఫామ్ ఇచ్చినందుకు సంజయ్ అన్నకు 39వ డివిజన్ ప్రజల తరపున మేమందరం ధన్యవాదం తెలుపుకుంటున్నాం. శివానందాన్ని గెలిపించుకొని తీసుకొని వెళ్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మేము అధికారంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాం, కరీంనగర్ సిటీ అభివృద్ధి కావాలన్నా, కరీంనగర్ రోడ్లు కావచ్చు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది అని చెప్తా ఉన్నారు. దాని గురించి ఏమంటారు? సీఎం గారే చెప్పారు లంక బిందెలు అనుకుని వస్తే ఉత్త బిందెలు ఉన్నాయని. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారని అంటున్నారు. ఇంకేడేమిస్తారు? అది మీరే ఆలోచన చేయాలి. మీ పత్రిక వాళ్ళకే చెప్పారు నాకు వచ్చే 1800 కోట్లలో జీతాలు ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలని. దాంతో మా కరీంనగర్కి అభివృద్ధి ఏం చేస్తారు? ఇప్పటివరకు కరీంనగర్కి వచ్చిన ఫండ్ మొత్తం సెంట్రల్ ఫండే, పంచాయతీలకు వచ్చే ఫండ్ కూడా సెంట్రల్ ఫండే. మాకంటే ఎక్కువ మీకు తెలిసి ఉండాలి. మీరు ప్రచారం చేయాలి ఎవరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని. సో డెఫినెట్గా ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటారు ఇక్కడ. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకు ఫస్ట్ వాళ్ళు బాధలు పడి ఎంతో కష్టాలుండి లోన్స్ ఉండి రిటైర్ అయిన వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వమనండి ఫస్ట్, తర్వాత అభివృద్ధి మీద ఆలోచన చేయమండి కాంగ్రెస్ వాళ్ళని. ఒక్కసారి ఇటు రండి, మీరు ఒకసారి ఇటు రండి. మీ పేరండి? సాగర్. ఏ డివిజన్ మీది? అన్న 39వ డివిజన్ అన్న మాది. ఓకే. శివానందం గారు ఇక్కడ డివిజన్ అభ్యర్థి. డివిజన్ అభ్యర్థి బీజేపీ నుంచి శివానందమ్మ గారు భాజీ మేయర్తో గెలవబోతున్నారన్న. ప్రజల ఆశీర్వాదాలు 100% సంజన ఆశీర్వాదంతో మన ఫస్ట్లో శివానంద పేరు మీద ఉన్నాయన్న. ఓకే. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చెప్పండి ఇక్కడ. అన్న ప్రాబ్లమ్స్ మేజర్గా అంటే ఈ కోతిరాంపూర్ నుంచి మన కాకతీయ ఫంక్షన్ వరకు ఒక మెయిన్ రోడ్ ఒకటి శాంక్షన్ కావాలన్నా మా 39వ డివిజన్ తరపున కోరుకున్న ప్రజలు అదొకటి మెయిన్గా అనుకుంటున్నారు. మోర్లు కొన్ని డెవలప్ కావాల్సిందన్న, కొన్ని రోడ్లు ఎక్కడెక్కడ డెవలప్ కాలేదు ఆ రోడ్లు కూడా కొంచెం డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అన్న. కరీంనగర్ ఈ స్థాయిలో అభివృద్ధి జరిగిందంటే, కరీంనగర్ అసలు ఇట్లా కనపడుతుందంటే దానికి 10 సంవత్సరాల బీఆర్ఎస్ కష్టమే కారణం అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఏం లేదన్న. మన సెంట్రల్ నుంచి మోదీ గారు ఇచ్చిన ఫండ్స్ తోటే మనము ఇది అంతా చేసుకోవడం జరిగిందన్న. అందుకోసమనే ఈసారి మేయర్ పీఠం బీజేపీ కొడితే బలమైనగా మనం గట్టి మెజార్టీ ఇస్తే తప్పకుండా మనకు ఫండ్స్ వస్తాయని చెప్పి నమ్మకం అన్న. ఓకే. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, మహిళలు యువకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి చాలా బలంగా కోరుకుంటున్నారనడానికి వీళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాల కారణం. సో చూద్దాం ఏం జరుగుతుందో.